హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. సో ఎలా సాగింది ఈ పాయింట్ టేబుల్స్, ఏ విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి అనేది నేను చెప్తాను. అంతకంటే ముందు మొహమ్మద్ షమి అయితే రావడం మాత్రం కన్ఫామ్ అయితే అయిపోయింది. ఇంకా క్లియరెన్స్ మాత్రమే తనకి పెండింగ్ మాత్రమే ఉంది. రోహిత్ శర్మ మ్యాచ్ ప్రజెంటేషన్ టైంలో నీ ఇంజురీ ఉంది అని చెప్పకనే చెప్పాడు, కానీ నేను అప్డేట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఏమో ఈ మధ్య కొన్ని భిన్నంగా జరుగుతున్నాయి కాబట్టి నేను త్వరపడైతే అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో మొత్తానికైతే ఇది మాత్రం కన్ఫర్మేషన్గా మొహమ్మద్ షమి చివరి 2 టెస్టులకు ముందు అవైలబుల్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో జస్ట్ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా పాయింట్ టేబుల్స్ ఏ విధంగా చోటు చేసుకున్నాయి అనేది మనము డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో నెంబర్ 1 సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని అయితే చేరుకుంది. 63.33 వాళ్ళ యొక్క పీసీటీ. 59.26 నుంచి 63.33కి అయితే వాళ్ళ యొక్క పీసీటీ పెరిగింది. అలాగే 60.71 ఉన్న పీసీటీతో ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ 57.29 ఇండియా. నెక్స్ట్ 50.00తో ఉన్న శ్రీలంక 45.45గా వాళ్ళ యొక్క పీసీటీ తగ్గింది 50.00 నుంచి. కాకపోతే అదే ప్లేస్లో ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లాండ్ వచ్చేసి 45.24. నెక్స్ట్ న్యూజిలాండ్ వచ్చేసి 44.23గా ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ 33.33, బంగ్లాదేశ్ 31.25. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వెస్టిండీస్ 24.24. సో 5 నుంచి 9th వరకు ఉన్న ప్లేసెస్ అయితే అలాగే ఉన్నాయి. 1 నుంచి 4th ప్లేస్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఆఫ్టర్ శ్రీలంక వర్సెస్ శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్. సో మొత్తానికి ఇక సౌత్ ఆఫ్రికాకి గనక పాకిస్తాన్తో జరిగేటువంటి 2 మ్యాచ్ల సిరీస్లో సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ కనుక గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి వేరే రిజల్ట్స్ పైన ఆధారపడకుండా వాళ్ళు ఖచ్చితంగా WTC సైకిల్కి అయితే చేరుకుంటారు. దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో పాకిస్తాన్ మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫామ్ దృష్ట్యా సౌత్ ఆఫ్రికాకి కాస్తో కోస్తో దారులు తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు. లేదు కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగాలి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక మ్యాచ్ గెలిచైనా ట్విస్ట్ ఇవ్వచ్చేమో, చెప్పలేము. లేదు సౌత్ ఆఫ్రికానే గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి WTC సైకిల్ అయితే కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారో? ఇండియా ఇంకా 3 టెస్ట్ మ్యాచ్లు గెలవాలి. ఈ 3 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే WTC సైకిల్కి అయితే వస్తుంది. లేదు ఒక మ్యాచ్ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా వేరే రిజల్ట్స్ పైన ఆధారపడాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కాబట్టి ఇలాంటివి జరగకూడదని అయితే ఆశిద్దాం.
మూడో టెస్ట్ మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాం. అదేవిధంగా మూడో టెస్ట్ మ్యాచ్కి 24 అవర్స్లోగా జోష్ హజల్వుడ్ యొక్క ప్లేస్ అనేది తేలిపోతుంది. తను కూడా కన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో తనకి ఇంజురీ అయింది కదా. సో 24 అవర్స్లోగా ఏ విషయం అనేది తేలిపోతుంది. 100% అయితే వస్తానని అయితే స్పష్టం చేశాడు బ్రిస్బెయిన్కి. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.